ఇప్పుడు మనం చూసే యాక్టర్స్ లైక్ 'ప్రభాస్' అన్న నుంచి 'ఎన్టీఆర్' అన్న, 'అల్లు అర్జున్' నుంచి 'నాని' అన్న వరకు వాళ్ళిప్పుడు వాళ్ళ ఎరాలో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ మొత్తం బాక్స్ ఆఫీస్‌ని కంట్రోల్ చేస్తూ ఒక రూలింగ్ ఫేజ్‌లో ఉన్నారు. అయితే ఒకప్పుడు వీళ్ళున్నంత సక్సెస్ చూసి వీళ్ళలా రూల్ చేసి ఇప్పుడు సైలెంట్ అయిపోతున్నారు ఒక జనరేషన్ ఆఫ్ యాక్టర్స్. ఆ జనరేషన్ యాక్టర్స్‌నే మనం సీనియర్ హీరోస్ అని పిలిచేది. అయితే ఒకప్పుడు మెగాస్టార్ తన మెగా మేనియాని ఈ జనరేషన్‌కి ఎందుకు చూపించలేకపోతున్నారు? ఒకప్పటి కింగ్ ఇప్పుడెందుకు అజ్ఞాతంలోకెళ్ళిపోయారు? కంటిన్యూయస్ హిట్స్ కొట్టిన బాలయ్య రేంజ్ సక్సెస్ అండ్ సెలబ్రేషన్స్ ఎక్కడా మనకు కనిపించడం లేదు. అయితే వేర్ డిడ్ ఎవ్రీథింగ్ స్టార్ట్ ఫాలింగ్ అపార్ట్ ఫర్ దెమ్? అసలు యంగ్ హీరోస్ ఫ్యాన్ బేస్ ఇప్పుడు క్రియేట్ చేస్తుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అండ్ స్టార్డమ్ ని ఎందుకు వీళ్ళు యూజ్ చేసుకోలేకపోతున్నారు? పక్క ఇండస్ట్రీస్ లా మన ఇండస్ట్రీ సీనియర్ హీరోస్ చేస్తున్న తప్పులేంటి? ఇండివిడువల్ గా ప్రతి హీరో గురించి మాట్లాడదాం. సో గైస్, చేతిలో చకడలు పట్టుకోండి, రిలాక్స్ అయ్యి ఈ రోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రాబ్లమ్స్ విత్ అవర్ సీనియర్ యాక్టర్స్ ఈస్ ఫ్యాన్ బేస్. నవ్వు వాళ్ళకి ఫ్యాన్ బేస్ లేదనో, యూత్‌లో పాపులారిటీ లేదనో చెప్పట్లేదు. కానీ స్పీకింగ్ ఫ్యాక్ట్స్, వాళ్ళ 80-85% ఫ్యాన్ బేస్ ఇప్పుడు మిడిల్ ఏజ్ ఆర్ సీనియర్ సిటిజన్స్‌కి ఇంచు దూరంలో ఉన్న వాళ్ళే. అండ్ ఈ ఏజ్ గ్రూప్ థియేటర్స్‌కి రావడం అంటే చాలా రేర్. ఇంకా యాజ్ పర్ రిపోర్ట్స్ 90% థియేటర్స్‌కి కలెక్షన్స్ తెచ్చేది యూత్. సో ఈ క్యాలిక్యులేషన్స్‌తో వెళ్తే యాజ్ సీనియర్ యాక్టర్స్ వాళ్ళ ఫ్యాన్ బేస్‌ని నమ్మి సినిమా తీయకపోవడం కరెక్ట్ కాదు. ఎట్ దిస్ పాయింట్ కంటెంట్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్‌కి మారడం మాత్రమే సొల్యూషన్ బార్. అది కూడా టిల్ వాట్ ఎక్స్టెంట్ అండ్ వాట్ మీన్స్ అనేది కూడా మేము చూడాలి. లైక్ సీనియర్ యాక్టర్స్ చేసే మెనీ మిస్టేక్స్ని ఇక్కడ హైలైట్ చేయాలి. ఫస్ట్, రొమాన్స్. యాజ్ సీనియర్ యాక్టర్స్ వాళ్ళు మోస్ట్ కాషియస్ అండ్ దూరంగా ఉండాల్సింది రొమాన్స్ నుంచి. ఈ పాయింట్ని మిగిలిన ఇండస్ట్రీ సీనియర్ యాక్టర్స్ క్యాచ్ చేసినా మన వాళ్ళు మాత్రమే దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంకొక మిస్టేక్ అంటే వింటేజ్. మాట అంటే చాలు ప్రతి సినిమాలో వింటేజ్ స్టఫ్. లైక్ వాళ్ళు చేసిన మూవీస్ వింటేజ్ అవడం కంటే సినిమా మొత్తం వింటేజ్ అనడం, మళ్ళీ ఫ్యాన్ స్టఫే కానీ ఇట్స్ నాట్ సినిమా. ఒక కంటెంట్ ఓరియంటెడ్ సినిమాకి ఫోర్స్డ్ రొమాన్స్ కాదు కానీ జస్ట్ ఎమోషనల్ కనెక్ట్ ఉంటే చాలు. వింటేజ్ స్టఫ్ కాదు, రైట్ ఎలివేషన్స్ అట్ కరెక్ట్ టైం కావాలి. ఇంకా లాస్ట్ పాయింట్, వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ జనర్స్ నుంచి బయటికి రావాలి. దాని గురించి వీడియోలో ముందుగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రతి సీనియర్ యాక్టర్ గురించి ఇండివిజువల్గా మాట్లాడదాం. మెగాస్టార్ చిరంజీవి గారు, నో డౌట్ మోస్ట్ సెలబ్రేటెడ్ తెలుగు స్టార్ ఆయన. పద్మవిభూషణ్ అండ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాంటి అవార్డ్స్ గెలిచిన మహానుభావుడు. మెగా ఫ్యామిలీ లాంటి హౌస్ ఆఫ్ టాలెంట్స్ని పరిచయం చేసిన గొప్ప వ్యక్తి. బట్ రీసెంట్ టైమ్స్లో చూస్తే ఆయన సినిమాలలో ఆ సెలబ్రేషన్ మిస్ అవుతుంది. ఒకప్పుడు మాస్ ఫిలిమ్స్ లైక్ ఖైదీ చేస్తూ, అలానే ఎక్స్పెరిమెంట్స్ లైక్ జగదేక వీరుడు అతిలోక సుందరి చేసి ప్రతి జోనర్లో సక్సెస్ చూశారు. అయితే ఆయనకి లాస్ట్ టైం ఆ రేంజ్లో హిట్ అంటే ఇంద్రానే. సో ఆఫ్టర్ కమ్బ్యాక్ ఏం మారిందంటే ఏం మారలేదు. అండ్ దట్స్ వై ఆడియన్స్కి కూడా ఆయన సినిమాస్లో ఉన్న కనెక్షన్ వీక్ అవుతూ పోయింది. ఆఫ్టర్ సైరా ఒక వాల్తేరు వీరే తప్ప ఏది ఆడియన్స్కి ఎక్కలేదు, ఆచార్య నుంచి బోలాశంకర్ వరకు. అయితే నెక్స్ట్ ఆ కమర్షియల్ సినిమాని కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు విశ్వాంబరకి కమిట్ అయ్యారు. కాన్సెప్ట్ కొత్తగా ఉంది, సో ఇది మాత్రం ఆయన చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్కి ఒక కీ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఆన్ అవర్ లిస్ట్, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గారు. కరెంట్లీ ఒక మంచి హిట్ స్ట్రీక్తో ఉన్న ఆయన కూడా ఇదే సేమ్ జనర్ అని ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. అదే మాస్ మూవీస్, అదే ఫ్యామిలీ సెంటిమెంట్ అండ్ అదే ఓవర్ ద టాప్ డైలాగ్స్. డాకు మహారాజులో కొంచెం చేంజ్ అయింది కానీ అగైన్ ఒక చాలా సేఫ్ జోన్లో మూవీస్ చేస్తున్నారు ఆయన. అన్స్టాపబుల్ షో హోస్ట్ చేస్తున్నప్పటికీ ఆడియన్స్కి ఇంకా కనెక్ట్లో ఉన్నారు. బట్ ఒక మంచి యాక్టర్ డిఫైన్స్ వర్సటాలిటీ. ఇక్కడ బాలకృష్ణ వేరే జనర్స్ చేయలేరని చెప్పడం కాదు, ఆదిత్య 369 లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. బట్ మళ్ళీ ఆ రేంజ్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్కి కమిట్ అవ్వలేదు ఆయన. ఇప్పుడు కూడా మంచి హిట్ స్ట్రీక్లో ఉన్న నన్ ఆఫ్ దెమ్ ఆర్ సెలబ్రేటెడ్. చెన్నకేశవరెడ్డిలా 100 రోజులు ఆడే సినిమా ఇంకా ఆయనకి పర్లేదు. పడితే మాత్రం నటసింహం రేంజ్ చూపించేస్తారు. నెక్స్ట్, కింగ్ నాగార్జున గారు. ఒక టైంలో రొమాంటిక్ మన్మధుడైనా, యాక్షన్ శివ అయినా అన్నీ చాలా ఈజీతో పుల్ ఆఫ్ చేసేవారు. ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అవుతూనే ఆయన్ని ఫ్యామిలీస్తో కనెక్టెడ్గా ఉంచాలి అని బిగ్ బాస్ కూడా హోస్ట్ చేస్తున్నారు. అయితే రీసెంట్ టైమ్స్లో ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా ఆడ్గా అయిపోయింది. సడన్గా ఒక స్పై థ్రిల్లర్ వైల్డ్ డాగ్ చూస్ చేయడం, సడన్గా ఇమీడియట్ నెక్స్ట్ మన్మధుడు 2 లాంటి రొమాంటిక్ మూవీ చేయడం. లైక్ సీరియస్లీ, ఇంకా వీటిలో కంటెంట్ బాగున్నా నో వరీస్, కానీ అది కూడా లేదు. ఇప్పుడు ఆయనే యాక్టర్గా రీడిఫైన్ చేసుకుందామని కుబేరా అండ్ కూలీ లాంటి ప్రాజెక్ట్స్లో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. మెయిన్ లీడ్గా కొన్ని రోజులు పక్కన పడేసి ఇలా చేస్తున్నారు. ఇట్స్ ఎ గ్రేట్ మూవ్ అనొచ్చు. నెక్స్ట్ ఆన్ అవర్ లిస్ట్, విక్టరీ వెంకటేష్ గారు. చాలా వరకు ఈ లిస్ట్లో వెంకటేష్ గారు మాత్రమే యూత్తో కంపారిజన్లో ఉన్నారు. దృశ్యం 2 అండ్ నారప్ప రీమేక్స్ అయినా సరే వెంకీమామ యాక్టింగ్ మాత్రం ఒరిజినల్ అండ్ కట్ టు పాయింట్ ఉంటుంది. యాక్షన్కి మారుదామని రానా నాయుడు వెబ్ సిరీస్తో పాటు సైంధవ్ సినిమా చేశారు. కానీ ఒక సైంధవ్ మాత్రమే ఫ్లాప్ అయింది. మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చేలా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టరే కాదు, చాలామంది యాక్టర్స్ కొట్టలేని 100 కోట్ల షేర్ అండ్ 300 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేశారు. సంక్రాంతి టైంలో ఒకవైపు బాలయ్య అండ్ ఇంకొక వైపు రామ్ చరణ్ ఉన్నా సరే సంక్రాంతి విన్నర్గా నిలిచారు. అయితే మన వెంకీ మామ ఇలాంటి సక్సెస్తో ఆల్మోస్ట్ టైర్ 1 హీరో రేంజ్లో ఉన్నారనుకోండి.
ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌తో కూడా హై హోప్స్‌ని సెట్ చేశారు మన వెంకటేష్ గారు. మూవింగ్ ఆన్ టు అవర్ ఫైనల్ నేమ్ రవితేజ గారు. కరెంట్‌లీ ఏ యాక్టర్‌కి కూడా నడవలేని వరస్ట్ డౌన్‌ఫాల్ ఆయనకే నడుస్తుంది. క్రాక్ మూవీ టైంలో వేరే హీరోస్‌లా కాకుండా డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తా అని మాటిచ్చారు. ఒక ధమాకా తప్ప అన్ని ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ట్రై చేశారు. బట్ అగైన్ ఒక ధమాకా తప్ప అన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఆడియన్స్‌కి ఎట్ ఏ పాయింట్ జస్ట్ హీరోయిన్ కోసం సినిమా చేస్తున్నాడు అని ఫీల్ వచ్చేస్తుంది. ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్న హీరోయిన్స్‌తో హైలీ రొమాంటిక్‌గా బిహేవ్ చేయడంతో చాలా మందికి అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది ఆయన సినిమాలు చూస్తే. ఒకప్పుడు 'విక్రమార్కుడు' నుంచి 'ఈడియట్' వరకు ఆయన ఎనర్జీకి ఆయన్ని మాస్ మహారాజ్ అని పిలిస్తే, ఇప్పుడు ఆ ఎనర్జీని కరెక్ట్‌గా యూజ్ చేయలేకపోతున్నారు. మళ్ళీ కమర్షియల్ సినిమా హెల్ప్‌తో కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అయితే ఇప్పటి వరకు జస్ట్ మన తెలుగు సీనియర్ యాక్టర్స్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వేరే ఇండస్ట్రీ వల్ల కరెక్ట్ సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మన రజనీకాంత్ గారు. ఆయనకున్న పవర్ అండ్ ఆరా వేరే లెవెల్. ఒక మొత్తం ఇండస్ట్రీలో ఇంకా యంగ్ హీరోస్ ఉన్నప్పటికీ ఫస్ట్ 1000 కోట్ల మూవీ కోసం ఒక 74 ఇయర్స్ ఉన్న సీనియర్ యాక్టర్‌పై డిపెండెంట్‌గా ఉన్నారంటే వావ్ అసలు. అయితే ఆయనకు కూడా 'దర్బార్' లాంటి ఫ్లాప్స్ పడ్డాక ఆయన 'జైలర్' లాంటి మూవీస్‌ని చేసుకున్నారు. దీంట్లో ఆయన ఏజ్‌కి తగ్గట్టు రోల్ చేశారు. రొమాన్స్ లేదు అండ్ యాక్షన్‌కి లిమిట్ స్కోప్ ఇచ్చారు. ఇలా ఆయన యాక్టింగ్ అండ్ స్క్రిప్ట్ సెలక్షన్‌తో ఒక రేంజ్‌లో ఉన్నారు. ఇప్పుడు 'కూలీ'తో ఒక పెద్ద కొలాబరేషన్‌కి ఒప్పుకున్నారు. ఈ ఏజ్‌లో ఏజ్‌కి సరిపడే క్యారెక్టర్స్ అండ్ స్క్రిప్ట్స్‌ని ఎంచుకుంటే పెద్ద హిట్స్ కొట్టొచ్చు అని ఆయన ప్రూవ్ చేశారు. టైమ్ టు టైమ్ ఫ్యాన్స్ ఏజ్ మారితే మన రజనీకాంత్ గారు ఫ్యాన్స్ ఏజ్ గ్రూప్‌ని మార్చేస్తున్నారు. అనదర్ లెజెండ్ ఫ్రమ్ సేమ్ ఇండస్ట్రీ ఈజ్ కమల్ హాసన్. 245 మూవీస్ చేసిన ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఆయన. యాక్టింగ్, ప్రొడక్షన్, డైరెక్షన్, సింగింగ్ అన్నీ. అయితే టిల్ 2022 ఆయనకు కూడా బ్యాడ్ ఫేజే నడుస్తుంది. ఎంతో ఆశలతో వచ్చిన 'విశ్వరూపం 2' బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. అప్పుడు పడింది 'విక్రమ్'. ఇలాంటి సినిమా చేసినందుకు ఫ్యాన్స్ అండ్ యూత్ ఇద్దరూ ఇంప్రెస్ అయ్యారు. ఒక మొత్తం న్యూ జనర్ అని కాకుండా ఒక న్యూ అప్రోచ్‌తో తీసిన సినిమా. అన్లైక్ 'జైలర్' ఎక్కడ కూడా ఆయన తన ఏజ్‌కి తగ్గట్టు రోల్స్ చేశారు. అయితే తర్వాత 'ఇండియన్ 2' డిసప్పాయింట్ చేసినా నెక్స్ట్ మణిరత్నం గారితో 'థగ్ లైఫ్' సినిమా ఉంది. సింబా కూడా నటించబోయే ఈ సినిమాకి ఆల్రెడీ చాలా హైప్ ఉంది. హిట్ అయితే మళ్ళీ మన లోకనాయకుడు ట్రాక్ పైకి వస్తారు. అయితే తమిళ ఇండస్ట్రీ మాత్రమే కాదు, కన్నడ ఇండస్ట్రీలో శివరాజ్ కుమార్ గారు. మనం ఆయన్ని క్యామియోస్‌లో చూసాం గానీ ఆయన ఒక లెజెండ్. ఆయన 1980s నుంచి ఆయన మార్కెట్ హోల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. అదే పెద్ద విషయం అయితే మలయాళంలో 'మోహన్ లాల్' అండ్ 'మమ్ముట్టి' గారు ఉన్నారు. మలయాళం ఇండస్ట్రీలో ఒక స్టాండర్డ్ హీరో 'మోహన్ లాల్' గారు. ఫస్ట్ 50 క్రోర్స్ అండ్ ఫస్ట్ 100 క్రోర్స్ ఇచ్చిన యాక్టర్. ఇప్పుడు నెక్స్ట్ 'ఎంపరాన్'తో 1000 కోట్ల కోసం ప్లాన్ చేస్తున్నారు. 'మమ్ముట్టి' గారు కూడా 'బ్రహ్మయుగం' లాంటి మంచి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్‌తో జనాల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. హిందీలో యాక్టర్స్ లైక్ అమితాబ్ బచ్చన్ గారు ఆయన కూడా ఏజ్‌కి సరిపడేలా చాలా సినిమాలలో గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. వీళ్ళందరూ పెద్ద పెద్ద స్టార్స్ అయిన కాన్సెప్ట్ అండ్ స్టోరీని నమ్మి సినిమాలు తీస్తున్నారు. వేరాజ్ మన వాళ్ళు జస్ట్ హీరో ముఖం చూసి సినిమాలు తీస్తున్నారు. అది తప్పు అని అనం గానీ మరీ హీరో ఉన్నాడు ఏం తీసినా జనం చూసేస్తారని థాట్ తప్పు. ఆడియన్స్ హ్యావ్ ఎవాల్వ్డ్. హీరోస్, డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ షుడ్ ఆల్సో. అయితే ఈ వీడియో ఉద్దేశం జస్ట్ మన తెలుగు సీనియర్ హీరోస్ బాలేరు, మిగిలిన ఇండస్ట్రీ వాళ్ళు తోపు తూర్మని చెప్పడం కాదు. జస్ట్ ప్రతి ఇండస్ట్రీస్లా ఇక్కడ కూడా కొన్ని తప్పులు జరుగుతుంటాయి. అది కరెక్ట్ చేసుకోవచ్చు అని చేసింది ఈ వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.